శ్రీనివాస వర్మ గారు 27 జూన్ 2024 తీసిన వీడియో. 27 జూన్ 2024. ఇదిగోండి, ఇది శ్రీనివాస వర్మ గారి అకౌంటు. 27 జూన్ 2024లో తీసిన వీడియో. ఇది మార్ఫింగ్లు చేయడమో లేకపోతే కట్ అండ్ పేస్ట్ చేసే ఛాన్సే లేదండి. మీరు ట్విట్టర్లో ఎక్స్లోకి పోయి చూసినా కానీ మీకు కనిపిస్తుంది. 27 జూన్ చంద్రబాబు 12వ తేదీ ప్రమాణ స్వీకారం చేస్తే 12 రోజుల్లో ల్యాండ్ క్లియరెన్సు, ఎన్వైర్మెంటల్ క్లియరెన్సు, ఎయిర్పోర్ట్ అథారిటీ వాళ్ళ దగ్గర నుంచి క్లియరెన్సు, కాంట్రాక్టర్లతో సంతకాలు, ముసాయిదా రెడీ చేయడము, ప్లానింగ్ చేయడము, ఎలా కట్టాలనో చేయడము, ఈ లారీలు గీరీలు అంతా తెచ్చుకోవడం, క్రేన్లు తెచ్చుకోవడము, ఫౌండేషన్ వేసేయడము, వేసేసిన తర్వాత పిల్లర్లు పైకి లేపడము, ఇవన్నీ 14 రోజుల్లో చేసినాడా? ఇవన్నీ 14 రోజుల్లో చేసినాడా? మిమ్మల్ని అడుగుతానండి. 14 రోజులు. ఎందుకంటే ఇది 27/6/2024. చంద్రబాబు నాయుడు ప్రమాణ స్వీకారం చేసింది 12/6/2024. సో ఇదంతా 14 రోజుల సమయంలో కట్టగలిగిండేవాడ. ఇది కనపడుతుంది. ఇది ఎక్కడ కూడా ఫేక్ కాదు. ఇప్పుడు ఎక్స్లోకి పోయినా కానీ ఎక్స్లో పోయి మళ్ళీ మనం మార్ఫింగ్ చేసేదానికి ఉండదు. అంటే వాళ్ళ మాదిరి ఫేక్ బతుకులు బతకడానికి అది ఛాన్సే లేదు. ఇది ఫేక్ కాదు, ఇది ఒరిజినల్. ఇప్పుడు అన్ని 2500 ఎకరాలు చదును చేసి అక్కడ కన్స్ట్రక్షన్ స్టార్ట్ చేసి పిల్లర్లు ఎంత డెప్త్లోకి పిల్లర్లు కట్టింటారు ఒకసారి ఊహించండి. ఫౌండేషన్ అంత స్ట్రాంగ్ ఉండాలి. పెద్ద పెద్ద కట్టడాలు కట్టేటప్పుడు ఫౌండేషన్ అన్ని వేసుకొని పిల్లర్లన్నీ పైకి వచ్చి వర్కులు జరిగి ఇవన్నీ జరగాలంటే ఎంత సమయం పట్టింటది? సంవత్సర కాలం పట్టింటది. సో అంత ఆగామేఘాల మీద పనులు జరుగుతాయి. ఇంకా మీరు గమనించాల్సింది ఇంకోటి ఏంటంటే, చంద్రబాబు నాయుడు ఏమి చేయలేదండి. దాంట్లో ఏం చేస్తాడు? ముందు డిజైన్ ఎప్పుడైనా కానీ పెద్ద పెద్ద కట్టడాలకి డిజైన్లు, ఎక్కడ బాత్రూమ్ ఉండాలి, ఎక్కడ టాయిలెట్ ఉండాలి, లేకపోతే ఎక్కడ సీలింగ్ ఈ హైట్లో ఉండాలి, సీలింగ్ కలర్ ఏంది, లేకపోతే అక్కడున్న ఆ బల్బులు ఏ బల్బులు కొనాలి, ఎక్కడ, మొత్తం వాళ్ళు డిజైన్ చేసుకొని ఆ డిజైన్ అన్నిటికీ జగన్మోహన్ రెడ్డి గారి హయాంలో అప్రూవల్ వచ్చి మొత్తం అంతా అప్రూవ్ చేసుకొని బడ్జెట్ వేసుకొని ల్యాండ్ అక్వైర్ చేసుకొని ఆ ల్యాండ్ ఎవరైతే ఇచ్చారో వాళ్ళందరికీ పునరావాసం 80 కోట్లు 90 కోట్లు పెట్టి పునరావాసం ఏర్పాటు చేసి ఇవన్నీ చేసింది జగన్మోహన్ రెడ్డి గారు. సో జగన్మోహన్ రెడ్డి గారు దిగిపోయిన నాటికి పిల్లర్లు మొత్తం పైకి వచ్చినాయి. ఆ డిజైను, ఈ చేప డిజైను అవన్నీ కూడా ఆ ప్లానింగ్ ఈ షేప్లో ఉండాలి, ఈ ఎయిర్పోర్ట్ అని ప్లానింగ్ డిజైన్ అంతా కూడా జగన్మోహన్ రెడ్డి గారు అప్రూవ్ చేశారు. జిఎంఆర్ గారు వాళ్ళు, అదే జిఎంఆర్ సంస్థ వాళ్ళు కూర్చొని ఈ ప్లానింగ్ తీసుకొచ్చి అప్పుడు జగన్మోహన్ రెడ్డి గారి హయాంలో అప్రూవ్ అయింది. ఎక్కడ పూల కుండీలు ఉండాలి, ఎక్కడ వాటర్ ఫౌంటైన్ ఉండాలి, ఎక్కడికి రోడ్లు రావాలి, ఎలా వెళ్ళాలి, ఎక్కడ మనం భూమి అక్వైర్ చేసుకోవాలి, ఎవరికి పరిహారం ఇవ్వాలి, ఎవరి దగ్గర పర్మిషన్ తీసుకోవాలి, ఈ క్లియరెన్స్ మొత్తం అన్ని జగన్మోహన్ రెడ్డి గారి హయాంలో జరిగి ల్యాండ్ అంతా చదును చేసి ఫౌండేషన్ కింద బాగా తీసి పిల్లర్లు పైకి లేపి ఇవన్నీ జగన్మోహన్ రెడ్డి గారి హయాంలో పూర్తయ్యాయి. తర్వాత చంద్రబాబు నాయుడు ముఖ్యమంత్రిగా వచ్చిన తర్వాత ఏం మార్పులు చేర్పులు ఏమీ జరగలేదు. ముందు అనుకున్న ప్రకారమే జగన్మోహన్ రెడ్డి గారు 2026 జూన్ కల్లా పూర్తవుతుందని జగన్మోహన్ రెడ్డి గారు చెప్పారు. చెప్పిన ప్రకారం 2026 జూన్ జూలై కంతా పూర్తయింది. దాంట్లో చంద్రబాబు నాయుడు క్రెడిట్ ఏముంది మీరు చెప్పండి? 2019 ఫిబ్రవరిలో భోగాపురానికి ఎన్నో దూరంగా శంకుస్థాపన చేస్తే ఆ శంకుస్థాపన చుట్టూ పిచ్చి మొక్కలు మొలిచినాయి. ఆ శంకుస్థాపన కూడా అట్నే ఉంది. ఇంకా చంద్రబాబు నాయుడు చేసింది ఏంటి? ఈనాడు వాడు చెప్తాడు చంద్రబాబు నాయుడు గొప్పదనాన్ని. మైలపల్లి ఎల్లాజీ గారు చనిపోయిన వ్యక్తి ఈరోజు ఆనందంతో తేలిపోతున్నామని చెప్పేసి ఆయన ఈనాడుకు వచ్చి చెప్పినాడంట. వాట్ ఏ బ్యూటీ. ఇదిగోండి, ఇది శ్రీనివాస వర్మ గారి అకౌంటు. 27 జూన్ 2024లో తీసిన వీడియో. ఇది మార్ఫింగ్లు చేయడమో లేకపోతే కట్ అండ్ పేస్ట్ చేసే ఛాన్సే లేదండి. మీరు ట్విట్టర్లో ఎక్స్లోకి పోయి చూసినా కానీ మీకు కనిపిస్తుంది. 27 జూన్ చంద్రబాబు 12వ తేదీ ప్రమాణ స్వీకారం చేస్తే 12 రోజుల్లో ల్యాండ్ క్లియరెన్సు, ఎన్వైర్మెంటల్ క్లియరెన్సు, ఎయిర్పోర్ట్ అథారిటీ వాళ్ళ దగ్గర నుంచి క్లియరెన్సు, కాంట్రాక్టర్లతో సంతకాలు, ముసాయిదా రెడీ చేయడము, ప్లానింగ్ చేయడము, ఎలా కట్టాలనో చేయడము, ఈ లారీలు గీరీలు అంతా తెచ్చుకోవడం, క్రేన్లు తెచ్చుకోవడము, ఫౌండేషన్ వేసేయడము, వేసేసిన తర్వాత పిల్లర్లు పైకి లేపడము, ఇవన్నీ 14 రోజుల్లో చేసినాడా? ఇవన్నీ 14 రోజుల్లో చేసినాడా? మిమ్మల్ని అడుగుతానండి. 14 రోజులు. ఎందుకంటే ఇది 27/6/2024. చంద్రబాబు నాయుడు ప్రమాణ స్వీకారం చేసింది 12/6/2024. సో ఇదంతా 14 రోజుల సమయంలో కట్టగలిగిండేవాడ. ఇది కనపడుతుంది. ఇది ఎక్కడ కూడా ఫేక్ కాదు. ఇప్పుడు ఎక్స్లోకి పోయినా కానీ ఎక్స్లో పోయి మళ్ళీ మనం మార్ఫింగ్ చేసేదానికి ఉండదు. అంటే వాళ్ళ మాదిరి ఫేక్ బతుకులు బతకడానికి అది ఛాన్సే లేదు. ఇది ఫేక్ కాదు, ఇది ఒరిజినల్.
ఇప్పుడు అన్ని 2500 ఎకరాలు చదును చేసి అక్కడ కన్స్ట్రక్షన్ స్టార్ట్ చేసి పిల్లర్లు ఎంత డెప్త్లోకి పిల్లర్లు కట్టింటారు ఒకసారి ఊహించండి. ఫౌండేషన్ అంత స్ట్రాంగ్ ఉండాలి. పెద్ద పెద్ద కట్టడాలు కట్టేటప్పుడు ఫౌండేషన్ అన్ని వేసుకొని పిల్లర్లన్నీ పైకి వచ్చి వర్కులు జరిగి ఇవన్నీ జరగాలంటే ఎంత సమయం పట్టింటది? సంవత్సర కాలం పట్టింటది. సో అంత ఆగామేఘాల మీద పనులు జరుగుతాయి. ఇంకా మీరు గమనించాల్సింది ఇంకోటి ఏంటంటే, చంద్రబాబు నాయుడు ఏమి చేయలేదండి. దాంట్లో ఏం చేస్తాడు? ముందు డిజైన్ ఎప్పుడైనా కానీ పెద్ద పెద్ద కట్టడాలకి డిజైన్లు, ఎక్కడ బాత్రూమ్ ఉండాలి, ఎక్కడ టాయిలెట్ ఉండాలి, లేకపోతే ఎక్కడ సీలింగ్ ఈ హైట్లో ఉండాలి, సీలింగ్ కలర్ ఏంది, లేకపోతే అక్కడున్న ఆ బల్బులు ఏ బల్బులు కొనాలి, ఎక్కడ మొత్తం వాళ్ళు డిజైన్ చేసుకొని ఆ డిజైన్ అన్నిటికీ జగన్మోహన్ రెడ్డి గారి హయాంలో అప్రూవల్ వచ్చి మొత్తం అంతా అప్రూవ్ చేసుకొని బడ్జెట్ వేసుకొని ల్యాండ్ అక్వైర్ చేసుకొని ఆ ల్యాండ్ ఎవరైతే ఇచ్చారో వాళ్ళందరికీ పునరావాసం 80 కోట్లు 90 కోట్లు పెట్టి పునరావాసం ఏర్పాటు చేసి ఇవన్నీ చేసింది జగన్మోహన్ రెడ్డి గారు. సో జగన్మోహన్ రెడ్డి గారు దిగిపోయినాటికి పిల్లర్లు మొత్తం పైకి వచ్చినాయి. ఆ డిజైను, ఈ చేప డిజైను అవన్నీ కూడా ఆ ప్లానింగ్ ఈ షేప్లో ఉండాలి, ఈ ఎయిర్పోర్ట్ అని ప్లానింగ్ డిజైన్ అంతా కూడా జగన్మోహన్ రెడ్డి గారు అప్రూవ్ చేశారు. జిఎంఆర్ గారు వాళ్ళు జిఎంఆర్ సంస్థ వాళ్ళు కూర్చొని ఈ ప్లానింగ్ తీసుకొచ్చి అప్పుడు జగన్మోహన్ రెడ్డి గారి హయాంలో అప్రూవ్ అయింది. ఎక్కడ పూల కుండీలు ఉండాలి, ఎక్కడ వాటర్ ఫౌంటైన్ ఉండాలి, ఎక్కడికి రోడ్లు రావాలి, ఎలా వెళ్ళాలి, ఎక్కడ మనం భూమి అక్వైర్ చేసుకోవాలి, ఎవరికి పరిహారం ఇవ్వాలి, ఎవరి దగ్గర పర్మిషన్ తీసుకోవాలి, ఈ క్లియరెన్స్ మొత్తం అన్ని జగన్మోహన్ రెడ్డి గారి హయాంలో జరిగి ల్యాండ్ అంతా చదును చేసి ఫౌండేషన్ కింద బాగా తీసి పిల్లర్లు పైకి లేపి ఇవన్నీ జగన్మోహన్ రెడ్డి గారి హయాంలో పూర్తయ్యాయి. తర్వాత చంద్రబాబు నాయుడు ముఖ్యమంత్రిగా వచ్చిన తర్వాత ఏం మార్పులు చేర్పులు ఏమీ జరగలేదు. ముందు అనుకున్న ప్రకారమే జగన్మోహన్ రెడ్డి గారు 2026 జూన్ కల్లా పూర్తి అవుతుందని జగన్మోహన్ రెడ్డి గారు చెప్పారు. చెప్పిన ప్రకారం 2026 జూన్ జూలై కంతా పూర్తయింది. దాంట్లో చంద్రబాబు నాయుడు క్రెడిట్ ఏముంది మీరు చెప్పండి. 2019 ఫిబ్రవరిలో భోగాపురానికి ఎన్నో దూరంగా శంకుస్థాపన చేస్తే ఆ శంకుస్థాపన చుట్టూ పిచ్చి మొక్కలు మొలిచినాయి. ఆ శంకుస్థాపన కూడా అట్నే ఉంది. ఇంకా చంద్రబాబు నాయుడు చేసింది ఏంది? ఈనాడు వాడు చెప్తాడు చంద్రబాబు నాయుడు గొప్పదనాన్ని. మైలపల్లి ఎల్లాజీ గారు చనిపోయిన వ్యక్తి ఈరోజు ఆనందంతో తెలిపోతున్నామని చెప్పేసి ఆయన ఈనాడుకు వచ్చి చెప్పినాడంట. వాట్ ఏ బ్యూటీ! అసలు నడాలు కట్ అవుతాయండి వీళ్ళ డబ్బాలు, వీళ్ళ బిల్డప్లు, వీళ్ళ గఫాలు చూస్తే. ఇంకా జగన్మోహన్ రెడ్డి గారు ఎర్ర బస్సు కూడా రాని ఊరికి ఎయిర్పోర్ట్ కానీ అనేవాడైతే ఇన్ని పనులు చేసేవాళ్ళ? ఏవి కూడా ఇప్పుడు నేను చెప్పిందండి ఆధారాలు చూపించి చెప్పా. వాళ్ళ మాదిరి ఫేకు మాటలు ఫేకు బతుకులు కాదు. ఆధారం, ప్రతిదీ ఆధారంతో చూపించాం. 10 మందికి చెప్పాల్సిన బాధ్యత మీది. నేను చెప్పాల్సింది నేను చెప్పాను. వాళ్ళు ఇంకా చనిపోయిన వాళ్ళతో కూడా మాట్లాడిస్తున్నారు. ఏం చెప్పాలి చెప్పండి.